ఆనంది మెడలో నువ్వు అమ్మ చేయించిన ఆ సూత్రాలే కట్టాలి. అలా ఎలా కుదురుతుంది? అవి కనిపించట్లేదు కదా. నా దగ్గరే ఉన్నాయిరా. ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి? ఆ రోజు నీ కబోర్డ్ లో నుంచి ఈ తాళి తీసింది ఎవరో కాదు, ఆ తులసినేరా. దానికే తెలియకుండా అది దాచిన చోటు నుండి ఈ తాళిని తీసుకుని ఏం చేశానంటే, ఈ తాళి నా దగ్గర ఉండడం కంటే నీ దగ్గర ఉండటమే మంచిది. అప్పుడే ఇది మా అన్నయ్య చేతికి చేరుతుంది. ఎప్పుడెప్పుడు ఆనంది మెడలోకి వెళ్దామా అని ఈ మంగళసూత్రాలు ఎదురు చూస్తున్నాయిరా. వెళ్ళు, వీటిని ఆనంది మెడలో కట్టు. తీసుకో. కోడిగుడ్డు, నువ్వింత బ్రాడ్ మైండెడ్గా ఆలోచిస్తావని, నా మీద ఇంత ప్రేముందని తెలియక నిన్ను ఎన్నోసార్లు తిట్టానే. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సిస్టర్ సెంటిమెంట్ తర్వాత అన్నయ్య, ముందే తాళి సెంటిమెంట్ కి ఫుల్ స్టాప్ పెట్టు. వెళ్ళు. సార్ పదండి సార్, వెళ్దాం. ఎక్కడికి రా వెళ్ళేది? అదేంటి సార్ ఇలా అంటున్నారు? నేను వెళ్ళాలి. అగో అమ్మా, నువ్వు వెళ్ళిపోతే ఎంగేజ్మెంట్ ఏమైపోవాలి? సార్ నేను వెళ్ళాలి సార్, వదలండి సార్. సార్ వదలను వదలను. సార్ సార్ అసలు మీరు వచ్చిన పనేంటి, మీరు చేస్తుంది ఏంటి సార్? ఆనంది మెడలో నువ్వు తాళి కట్టడానికి వీల్లేదు. అసలు నేను వచ్చింది ఆ పని కోసమే. అనుకున్నాను సార్, మీరు ఇలాంటిది ఏదో ఒకటి చేస్తారనుకున్నాను సార్. వదలండి సార్. సార్ వదలండి సార్. వదలను వదలనంటే వదలను. వదలండి, మా అన్నయ్యని వదలండి వదలను సార్. వదలను సార్. వదలండి సార్, మా అన్నయ్యని. సార్ వదలండి సార్. ఈ రోజు నిన్ను వదలను. వదలనంటే వదలను, అస్సలు వదలను. వదలండి సార్. సార్ వదలని చెప్తున్నాను. వదలండి సార్. సార్ నిన్నే. సార్ వదలండి సార్, మా అన్నయ్యని ప్లీజ్. సార్ సార్ వదలండి మా అన్నయ్యని. సార్ వదలండి సార్. సార్ అన్నయ్య, అన్నయ్య కార్ కేసు. ఆగు, ఆగు, రేయ్ ఆగరా, ఆగు, ఆగమంటుంటే ఆగు, ఆగరా. అన్నయ్య త్వరగా వెళ్ళు. రేయ్ ప్రేమ జంట జోలికొస్తే నీ కంఠంలో ప్రాణముండదు. అయ్యా, ఆ తోడి పెళ్లి కొడుకు ఇంకా రాలేదా? వచ్చేస్తున్నాడు పంతులు గారు, ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. మహేష్,
ఇంతకీ ఆ తోడు పెళ్లి కొడుకు ఎవరు? అశ్విన్ అంకుల్. అశ్విన. మరి అక్కడ తన నిశ్చితార్థం పూర్తయి రావాలంటే సమయం పడుతుంది కదా. అదీగాక తను అక్కడ బయలుదేరాడో లేదో. మహేష్ సార్, అశ్విన్కి నిశ్చితార్థం జరిగిపోయిందా? నువ్వే అశ్విన్ అన్న కాల్ చేసి అడుగు. నేను అడగడం ఏంటి? మరి నువ్వేగా తులసిని పెళ్లి చేసుకోమని అశ్విన్ అన్నకు ఉచిత సలహా ఇచ్చావు. సౌందర్య, కీప్ క్వైట్. ఆనంది, కరుణాకర్ గారు ఆల్రెడీ అశ్విన్ ఎంగేజ్మెంట్ జరిగే ప్లేస్లోనే ఉన్నారు. ఎంగేజ్మెంట్ అయిన వెంటనే అశ్విన్ ఇక్కడికి తీసుకొస్తారు. బాబు, మీరిద్దరూ ఒకరికొకరు దండలు మార్చుకోండి. అదేంటి పంతులు గారు, తాళి కట్టాక కదా దండలు మార్చుకునేది. ఇక్కడి పద్ధతి ఇదేనండి. ఇదేం పద్ధతి అండి? ఈ రోజుల్లో వివాహాలు పద్ధతి ప్రకారం జరుగుతున్నాయా? పెళ్లి రేపనగా ఈ రోజే రిసెప్షన్ జరుగుతోంది. అయినా ఇది దోష పరిహారంలో ఒక పద్ధతి అండి. అమ్మా, మీరు అబ్బాయి మెడలో దండ వేయండి. కరుణాకర్ గారికి కాల్ చేసి ఎంతవరకు వచ్చారో కనుక్కో. ఓకే మహేష్. లిఫ్ట్ చేయట్లేదు మహేష్. అదేంటి మిత్ర? సరే, అశ్విన్కి కాల్ చేస్తాను. అశ్విన్ కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అక్కడ ఇంకా నిశ్చితార్థం పూర్తి కాలేదేమో. ఏంటండి, ప్రసన్న కోసం వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు? తులసి, ప్రసన్న, అశ్విన్ ఎక్కడా? కనిపించలేదమ్మా. కనిపించకపోవడం ఏంటమ్మా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను చెప్తాను మావయ్య. ఏంటే నువ్వు చెప్పేది? నువ్వు నీ మేనకోడలు కలిసి క్రియేట్ చేసిన హార్ట్ అటాక్ స్కిట్ గురించి. ఇలా ఎంగేజ్మెంట్ అయిన వెంటనే నువ్వు వీళ్ళిద్దరికి చేయాలనుకున్న పెళ్లి గురించి. ఈ తులసి ఇంతకు ముందు నీ చేత చేయించిన ఫాల్స్ డ్రామా గురించి చెప్తా కదా.